జనసేన పార్టీ సిద్ధాంతాలను మరోసారి స్పష్టం చేశారు ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. పర్యావరణం విధ్వంసం చేసేలా పార్టీ కార్యక్రమాలను నిర్వహించడం తమ పార్టీ విధానాలకు విరుద్దమన్నారు. బహిరంగ సభలు నిర్వహించినా వాటిని పార్టీ శ్రేణుల చేత శుభ్రం చేసి మళ్లీ ప్రజలకు ఉపయోగపడేలా తయారు చేసి అందించాలన్నారు. జనసేన పార్టీ ఆ విధానాన్ని తూచా తప్పకుండా పాటిస్తుందన్నారు. ఈ నెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభను పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో ఘనంగా జరిగిన జయకేతనం బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ కవర్లతో, వాడి పాడేసిన వాటర్ బాటిల్స్ తో అపరిశుభ్రంగా తయారయ్యింది. దాన్ని శుభ్రం చేశారు. ఆ విజువల్స్ ను ట్యాగ్ చేస్తూ పార్టీ విధానాలను మరోసారి ప్రకటించారు పవన్ కళ్యాణ్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్ సునీత. కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక మాట అంటే ఆ మాట మీద నిలబడే మనిషిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ నెల 14వ తేదీన ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని చిత్రడలో జనసేన 12వ ఆవిర్భావ సభ జయకేతనం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సభకి ముందు, సభ రోజు కూడా ఆయన ఒకటే విషయం చెప్పారు. ఏదైనా రాజకీయ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు అది పర్యావరణ హితంగా ఉండాలి తప్ప పర్యావరణాన్ని పాడు చేసే విధంగా ఉండకూడదు. సభ అయిపోయిన తర్వాత గతంలో ఇక్కడ పరిసరాలు ఎలా ఉన్నాయో అదే విధంగా మేము క్లీన్ చేసి మళ్ళీ తిరిగి నిర్వాహకులకు అప్పచెప్తాం. అదే మా జనసేన సిద్ధాంతం అని చెప్పడం జరిగింది. అదే విధంగా పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా తరచూ ప్రెస్ మీట్ లో అదే విషయం చెప్పారు. రాజకీయ నాయకులు మీటింగ్లు పెడతారు, వెళ్లిపోతారు, తర్వాత అంతా అపరిశుభ్రంతో నిండిపోతుంది. కానీ మేము మాత్రం ప్రత్యేకంగా వాలంటీర్లు బట్టి క్లీన్ చేస్తామని పదే ఆయన చెప్పారు. చెప్పిన మాటని వారు నిలబెట్టుకున్నారు. ఏదైతే లక్షలాది జనాలు వచ్చారో వాళ్ళందరికీ కూడా ఆహార పదార్థాలు అందజేశారు. మంచినీరు, మజ్జిగ, అదే విధంగా వాటర్ మెలన్ ఇలాంటివన్నీ ఇచ్చారు. వాళ్ళంతా కూడా తినేసి అక్కడ పడేసి వెళ్ళిపోవడం జరిగింది. సభ అయిపోయిన తర్వాత కూడా వెళ్లిపోకుండా ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబును అక్కడ పెట్టి అదంతా క్లీన్ చేసే బాధ్యతను పవన్ కళ్యాణ్ అప్పచెప్పి వెళ్లారు. 2 రోజుల్లో పరిసరాలు పూర్తిగా గతంలో సభ ఏర్పాట్లు జరగకముందు ఆ ప్రదేశం ఎలా ఉందో అంతకంటే మిన్నగా అద్దంలో మెరిసే విధంగా ఒక 3 రోజుల పాటు జన సైనికులు, వాలంటీర్లు పనిచేసి దాన్ని పూర్తి స్థాయిలో శుభ్రపరిచారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన ఎక్స్ వేదికగా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు అంటే ఇవేంటో ఆయన అందులో పేర్కొన్నారు. కార్యక్రమాలు కానీ ఇతర కార్యక్రమాలు ఏదైనా సరే పర్యావరణాన్ని, పరిసరాలను ధ్వంసం చేసేలా ఉండకూడదు. ఒకవేళ నిర్వహిస్తే ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి స్థానికులు అందించడమే వారికి అందించే గౌరవంగా జనసేన భావిస్తుందంటూ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదిక అయినా అప్పుడు చేసిన ప్రకటన, అదేవిధంగా ఆ ఫోటోలు అది యాడ్ చేసి వేదిక పెట్టారు కాబట్టి అది ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. సమాజంలోనే కాకుండా పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమంలో ఈ సిద్ధాంతాన్ని అమలు చేస్తామని ఆయన మరోసారి చెప్పడం జరిగింది. ముఖ్యంగా సభా వేదిక పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నాగబాబు సత్కారం చేస్తూ నిజంగా విషయంలో అభినందించాలి. ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు, వాలంటీర్లు ఉన్నారో దాన్ని శుభ్రం చేస్తారో వాళ్ళందరికీ సన్మానం చేసిన తర్వాత మాత్రమే ఆయన అక్కడి నుంచి వెళ్లడం జరిగింది. పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ కేకే నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి కేకేతో పాటు అందరికీ చెప్పారు. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ మరో విషయాన్ని కూడా ప్రస్తావించారు. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు, భాషలను గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులు కాపాడే సమాజం, అవినీతిపై రాజీ లేని పోరాటం, ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జనసేన సిద్ధాంతాలంటూ ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ ఆయనకి అభినందనలు తెలుపుతున్నారు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.